విహారి రాత్రి పూట నిద్రపోతూ కనక మహాలక్ష్మి గురించే కలవరిస్తూ ఉంటాడు. ప్లీజ్ కనకం, దయచేసి నాకు విడాకులు ఇవ్వద్దు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు, నువ్వు దూరం అయితే నేను బతకలేను అని చెప్పి విహారి నిద్రలో కలవరిస్తూ ఉంటాడు. ఇక దాంతో ఆ మాటలు విని సహస్ర షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి కనక మహాలక్ష్మి బావకు విడాకులు ఇస్తుందా అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ బావ దాని పేరు తలుచుకుంటూ ఉంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. కానీ బావకది విడాకులు ఇవ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. రేపు బావ నేను అమెరికాకి వెళ్ళిపోతాం కాబట్టి అక్కడ బావని నేను నా కొంగుకి కట్టేసుకుంటాను. ఇక ఎప్పటికీ అది బావ జీవితంలోకి రాకుండా శాశ్వతంగా దాన్ని బావకు దూరం చేసి నేనే బావని దక్కించుకుంటానని చెప్పి సహస్ర అనుకుంటుంది. మరోవైపు కనక మహాలక్ష్మి గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అటువైపుగా వెళ్తూ సహస్ర లక్ష్మిని చూస్తూ ఎంతగానో ఆనందపడిపోతూ, వసే లక్ష్మి, రేపు నేను బావ అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత నీకు శాశ్వతంగా మిగిలేది ఆ ఏడుపేనే, ఆ ప్రకాష్ గాడే నీకు గత అవుతాడు అని చెప్పి సహస్ర ఇది మళ్ళీ బావ జీవితంలోకి రాకుండా ఉండాలంటే ఆ ప్రకాష్ గారికి దేనికి ముడిపెట్టాలి అని సహస్ర అనుకుంటుంది. ఆ తర్వాత ప్రకాష్కి ఫోన్ చేసి సహస్ర నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పి బయటకు రమ్మని పిలుస్తుంది. ఏంటి సహస్ర అర్జెంటుగా మాట్లాడాలన్నా దేని గురించి అని అంటూ ఉంటే, చూడు నేను బావ ఎల్లుండి అమెరికాకి వెళ్ళిపోతున్నాము. ఆ కనక మహాలక్ష్మి బావకు విడాకులు ఇస్తున్నట్టు తెలిసింది. ఒక్కసారి దానికి బావకు విడాకులు అయిపోతే అప్పుడు నువ్వు వెంటనే ఆ లక్ష్మిని పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఆ లక్ష్మిని సొంతం చేసేసుకుంటే అది ఇక ఎప్పటికీ మా బావ జీవితంలోకి రాలేదు అని అంటూ ఉంటే, అదంతా నేను చూసుకుంటాను సహస్ర, లక్ష్మి పర్మనెంట్గా నాకు భార్య అయిపోయినట్టే, దాని గురించి నువ్వేం కంగారు పడకు, ఆ లక్ష్మి సంగతి నేను చూసుకుంటాను కదా అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు. అమ్మయ్య, ఇక దీని ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అయిపోయినట్టే అని చెప్పి సహస్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఉదయాన్నే కనక మహాలక్ష్మి నిద్ర లేచిన తర్వాత పండుని పిలిచి విహారీ కోసం అని చెప్పి స్పెషల్గా కాఫీ చేసి, పండు ఈ కాఫీ తీసుకువెళ్ళి విహారీ గారికి ఇచ్చిరా అని చెప్పి అంటూ ఉంటుంది. లక్ష్మమ్మ నువ్వే వెళ్ళి విహారీ బాబు గారికి ఈ కాఫీ ఇవ్వచ్చు కదా అని పండు అంటూ ఉంటాడు. లేదు పండు, ఇప్పుడు నేను వెళ్తే విహారీ గారు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు, అందుకే నిన్ను తీసుకెళ్ళమని చెప్తున్నాను, ఆయనకు ఎలా ఉందో వచ్చి నాకు చెప్పు అని లక్ష్మి టాబ్లెట్స్ వేసుకున్నారో లేదో అడుగు అని అంటూ ఉంటే అప్పుడు పండు విహారీ కోసం అని చెప్పి కాఫీ తీసుకొని వస్తాడు. విహారీ ఫ్రెష్ అయ్యి అప్పుడే బెడ్ మీద కూర్చొని లక్ష్మి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. విహారీ బాబు గారు ఇదిగోండి ఈ కాఫీ తీసుకోండి అని చెప్పి పండు ఆ కాఫీని విహారీ చేతికి ఇస్తాడు. విహారీ ఆ కాఫీ తాగిన తర్వాత ఇది కనకం చేసిన కాఫీని అని చెప్పి ఆ కాఫీ రుచిని గుర్తుపట్టి పండు ఈ కాఫీ చేసింది ఎవరు అని అడుగుతూ ఉంటాడు. దాంతో పండు ఇది లక్ష్మమ్మ చేసిన కాఫీ బాబుగారు అని అంటూ ఉంటే, అప్పుడే అనుకున్నాను మరి తను కాఫీ చేసి తనివ్వకుండా నీ చేత ఎందుకు పంపించింది అని విహారీ అడుగుతూ ఉంటే, తెలియదు బాబుగారు, నిన్నటి నుండి లక్ష్మమ్మ అదోలా ఉంది, రాత్రి కూడా సరిగ్గా నిద్రపోలేదు, ఉదయం కూడా లేచిన దగ్గర నుండి దేని గురించో బాధపడుతుంది అని పండు విహారీకి చెబుతూ ఉంటాడు. మీరు టాబ్లెట్స్ వేసుకున్నారో లేదో అడిగి రమ్మని చెప్పింది అని పండు అంటూ ఉంటే, నేను వేసుకున్నాను పండు, నువ్వు అర్జెంటుగా వెళ్ళి లక్ష్మిని నా దగ్గరికి రమ్మని చెప్పు అని విహారీ అంటూ ఉంటాడు. అలాగే బాబుగారు అని చెప్పి పండు లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడు విహారీ, కనకం అసలు నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తున్నావో, ఎందుకు నాకు విడాకులు ఇచ్చి నాకు దూరం అవ్వాలనుకుంటున్నావో ఏమీ అర్థం కావట్లేదు, నిజంగా నీకు నేనంటే ప్రేమ లేకపోతే ఎందుకు నిన్నటి నుండి నా కోసం నువ్వు బాధపడడం, నేను టాబ్లెట్స్ వేసుకున్నానో లేదోనని ఎందుకు తెలుసుకోవాలనుకుంటావని చెప్పి విహారీ, ఖచ్చితంగా నువ్వు నాకు విడాకులు ఇవ్వడం వెనుక ఏదో బలమైన కారణమే ఉంది, ఆ కారణం ఏంటో ఈరోజు నేను తెలుసుకుంటాను అని చెప్పి విహారీ అనుకుంటాడు. పండు లక్ష్మి దగ్గరికి వచ్చి, లక్ష్మమ్మ విహారీ బాబు గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని అంటూ ఉంటే, అవునా పండు, సరే నేను వెళ్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. విహారీ గారు ఎందుకు నన్ను రమ్మంటున్నారో నేను అర్థం చేసుకోగలను, ఖచ్చితంగా విడాకుల విషయం గురించి మళ్ళీ విహారీ గారు మాట్లాడతారు. ఏదో ఒక విధంగా విహారీ గారిని సహస్ర అమ్మగారితో కలిసి
అమెరికాకు వెళ్ళేలాగా చెయ్యాలి. అప్పుడే ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది, యమునమ్మ గారు కూడా సంతోషంగా ఉంటారు అని లక్ష్మి అనుకొని విహారీ దగ్గరికి వస్తూ ఉంటుంది. మరోవైపు పద్మాక్షి సహస్ర దగ్గరికి వస్తుంది. సహస్ర, రేపే కదా నువ్వు విహారీ ఇద్దరు అమెరికాకి వెళ్ళేది, లగేజ్ అంతా కూడా సర్దుకున్నావా అని చెప్పి అంటూ ఉంటే, అంతా అయిపోయింది మామ అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక తర్వాత పద్మాక్షి సహస్రాని ఎంతో ఎమోషనల్గా చూస్తూ, సహస్ర, రేపటి నుండి నువ్వు అమెరికాకి వెళ్ళిపోతున్నావు, ఒక్కగానొక్క కూతురు అని చెప్పి నేను మీ నాన్న చిన్నప్పటి నుండి నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నాము, అటువంటిది నువ్వు ఇలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది అని అంటూ ఉంటే, అప్పుడు సహస్ర, అమ్మ నేనేదో పర్మనెంట్గా అమెరికాకి వెళ్ళిపోతున్నట్టుగా ఏంటమ్మా అంతలా బాధపడుతున్నావో, అయినా నేను బావ వెళ్ళేది కేవలం హనీమూన్కే కదా, అది కూడా 1 నెల పాటే కదా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు పద్మాక్షి, సహస్ర నీతో ఒక విషయం చెప్పాలి, రేపు విహారీ నువ్వు వెళ్ళేది హనీమూన్కి కాదు, పర్మనెంట్గా అక్కడ సెటిల్ అవ్వడానికి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో సహస్ర, ఏంటమ్మా నువ్వు అనేది అని అంటూ ఉంటే, అవునే మీ అత్తయ్య నేను కలిసి నిన్ను విహారీని పర్మనెంట్గా అమెరికాకి పంపించాలని నిర్ణయం తీసుకున్నాము. ఇక్కడే ఉన్న దగ్గర నుండి ఆ లక్ష్మి వల్ల ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది, విహారీ నిన్ను దూరం పెడుతూనే ఉన్నాడు, అందుకే ఇకపై ఎవరు కూడా మీ మధ్య రాకుండా ఉండడం కోసం అని చెప్పి బాగా ఆలోచించి నేను మీ అత్తయ్య ఈ నిర్ణయం తీసుకున్నాము. అక్కడ అమెరికాలో నువ్వు విహారీ ఇద్దరూ కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారు. అక్కడ మీరు ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మీ డాడీ చూసుకుంటారు అని పద్మాక్షి సహస్రతో అంటూ ఉంటే, అప్పుడు సహస్ర, నా గురించి ఇంతలా ఆలోచించి ఇదంతా చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా అంటూ పద్మాక్షిని హత్తుకుంటుంది. నీ సంతోషం కంటే నాకు ఏది ముఖ్యం కాదు సహస్ర, అయినా విహారీలో కొత్తగా ఏదో మార్పు కనిపిస్తుంది, అదేంటో నువ్వే కనిపెట్టి విహారీని మార్చుకోవాలని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అదంతా నేను చూసుకుంటానమ్మా, బావ గురించి నువ్వేమీ ఆలోచించొద్దు అని చెప్పి సహస్ర పద్మాక్షితో అంటూ ఉంటుంది. అవును విహారీకి ఇప్పుడు ఎలా ఉంది, నిద్ర లేచాడా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, ఏమో తెలీదమ్మా, నేను కూడా ఇప్పుడు బావ దగ్గరికి వెళ్తున్నాను అని సహస్ర అనడంతో, పద నేను కూడా వస్తాను అని పద్మాక్షి సహస్రతో కలిసి విహారీ గదిలోకి వస్తూ ఉంటుంది. లక్ష్మి విహారీ దగ్గరికి వచ్చి, విహారీ గారు ఏదో మాట్లాడాలన్నారట అని అంటూ ఉంటే, అవును, ఇంకా నువ్వు నాకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నావా, ఒక్కసారి అయినా ఆ విషయం గురించి ఆలోచించవా అని విహారీ అంటూ ఉంటే, లేదు విహారీ గారు, నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో విహారీ కోపంగా లక్ష్మి చేయి పట్టుకొని బాత్రూంలోకి లాక్కుపోతాడు. ఇక షవర్ ఆన్ చేసి లక్ష్మిని షవర్ కింద నిలబెట్టి, ఇప్పటికైనా నీ బుర్ర చల్లబడిందా అని చెప్పి, విహారీ అసలు గత కొద్ది రోజులుగా నీ బుర్రలో ఏం తిరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు, సడన్గా ఇంత పెద్ద నిర్ణయాన్ని నువ్వు అలా ఎలా తీసుకున్నావు లక్ష్మి, ఖచ్చితంగా నీ నిర్ణయం వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది, ఈ నిర్ణయం నువ్వు తీసుకున్నది కాదని నా మనసుకి బలంగా తెలుస్తుంది, ఇప్పటికైనా నిజం చెప్పు అని విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, విహారీ గారు, మీ భార్యగా ఉండే అర్హత కేవలం సహస్ర అమ్మకు మాత్రమే ఉంది, అందుకే నేను మీ జీవితంలో నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావడం లేదు, అమెరికాకి కాదు ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే నా భార్యగా ఉండే అర్హత సహస్రకు లేదు, కేవలం నీకు మాత్రమే నా భార్యగా ఉండే అర్హత ఉంది, ఒకవేళ నువ్వు ఇంకా నాకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంటే అప్పుడు నేను వెళ్ళేది అమెరికాకి కాదు, ఈ లోకం విడిచి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, వద్దు విహారీ గారు, దయచేసి అలా మాట్లాడొద్దు, ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉండాలి, మీ సంతోషమే నేను ఎక్కడున్నా కోరుకునేది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అలా మాట్లాడుతూ కాలు స్లిప్ అయ్యి లక్ష్మి కింద పడిపోతూ ఉంటే విహారీ లక్ష్మిని గట్టిగా పట్టుకుంటాడు. ఇద్దరు ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటూ ఉంటారు. ఇద్దరు అలా షవర్ కింద తడుస్తూ ఉంటారు. అప్పుడే పద్మాక్షి, సహస్ర ఇద్దరు అటువైపుగా వస్తూ విహారీని లక్ష్మిని అలా చూసి షాక్ అవుతూ ఉంటారు. విహారీ అంటూ పద్మాక్షి గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత బాత్రూంలోకి వెళ్ళి లక్ష్మి చెయ్యి పట్టుకొని తనని బలవంతంగా హాల్లోకి లాక్కొచ్చి పడేసి తన చెంపలు 2 పగలగొడుతూ ఉంటుంది. వసే
ఎంతకు బరి తెగించావే? నా అల్లుడితో కలిసి బాత్రూంలో సరసాలాడుతూ నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా అని చెప్పి పద్మాక్షి లక్ష్మి రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది. ఇక దాంతో విహారీ అత్తయ్య అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. నువ్వు మధ్యలో మాట్లాడకు విహారీ. ఇన్ని రోజులు నా మేనల్లుడే నా అల్లుడయ్యాడని చెప్పి నా కూతురి జీవితం బాగుంటుందని నేను ఎంతగానో ఆనందపడ్డాను. కానీ ఈరోజు నువ్వు దీంతో కలిసి బాత్రూంలో ఆడుతున్న సరసాలు చూసిన తర్వాత నా కూతుర్ని అనవసరంగా నీకు ఇచ్చి పెళ్లి చేసి దాని జీవితాన్ని నాశనం చేశానేమోనని అనిపిస్తుంది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అసలంతా ఈ దరిద్రపు దానివల్లే. ఏమి నీకు అక్రమ సంబంధం పెట్టుకోవడానికి నా అల్లుడు తప్ప ఇంకెవరూ దొరకలేదా? అందుకే నా ఇన్ని రోజులు బట్టి ఈ ఇంట్లోనే తిష్ట వేసి కూర్చున్నావు అని చెప్పి పద్మాక్షి లక్ష్మి రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది. ఇక దాంతో విహారీ అత్తయ్య ఇంకొక్క దెబ్బ లక్ష్మి ఒంటి మీద పడితే నేను ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటాడు. ఏరా అంతలా ఇది నీకేం మందు పెట్టింది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మీరు లక్ష్మి గురించి మాట్లాడే ముందు తనెవరో ఏంటో తెలుసుకొని మాట్లాడండి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఏం తెలుసుకోవాలి విహారీ అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక దాంతో సహస్ర బావా నిజం చెప్పేలాగా ఉన్నాడు అని చెప్పి, బావా ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసే అని సహస్ర అంటూ ఉంటే, లేదు సహస్ర, ఈరోజు నా గుండెల్లో దాచుకున్న నిజాన్ని అందరికీ చెప్పేయాల్సిందే. లక్ష్మి మీద ఇంత పెద్ద నింద పడిన తర్వాత కూడా నేను నోరు విప్పకపోతే నేను అసలు మనిషినే కాదు అని చెప్పి విహారీ లక్ష్మి మరెవరో కాదు, నేను తాళి కట్టిన నా భార్య అని చెప్పి అందరికీ నిజం చెప్పేస్తాడు. పద్మాక్షి ఒక్కసారిగా షాక్ అవుతూ, ఏంటి నువ్వు మాట్లాడేది? ఇది నీ భార్య అయితే మరి నా కూతురు ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో విహారీ అత్తయ్య మీరు నన్ను క్షమించాలి. లక్ష్మి మెడలో నేను తాళి కట్టిన తర్వాత తనకి అన్యాయం చేయదలుచుకోలేదు. ఆ రోజు సహస్ర చావు బతుకుల మధ్య ఉండడంతో మీరందరూ తాళి కట్టమని ఫోర్స్ చేస్తే నేను తన మెడలో కేవలం 2 ముళ్ళు మాత్రమే వేశాను. 3వ ముడి వేయలేకపోయాను. 3వ ముడి వేసేటప్పుడు నా భార్య లక్ష్మి నాకు గుర్తుకు వచ్చింది. అందుకు అందరూ నన్ను క్షమించాలి. అప్పటి నుండి ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పుకోలేక నాలో నేను బాధపడుతున్నాను అని చెప్పి, కేవలం లక్ష్మికి మాత్రమే నా భార్యగా ఉండే హక్కు ఉందని చెప్పి విహారీ అనడంతో ఇక అప్పుడు సహస్ర కుప్పకులి ఏడుస్తూ ఉంటుంది. యమున విహారీ రెండు చెంపలు వాయిస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.